నార్మల్ గా సినిమాల్లో గొర్రెల్ని మేకల్ని బలిస్తారు కదా, నిజ జీవితంలో కూడా మనుషుల్ని బలిస్తారా? ఎస్, ఇది జరిగింది 2014లో తమిళనాడులోని మదురై సమీపంలో గ్రానైట్ రాయి దోవే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. అందులో వాళ్ళకి ఎంత దవ్వినా సరే సరైన రాయి దొరకకపోవడంతో ఒక సిద్ధాంతిని కలిశారు. ఆ సిద్ధాంతి ఏమని చెప్పాడంటే, ఇద్దరు మనుషుల్ని బలిస్తే గానీ మీకు సరైన రాయి దొరకదు అని చెప్పాడు. సో వాళ్ళు అన్న విధంగా ఇద్దరు చిన్నారుల్ని తీసుకువచ్చి రహస్యంగా రాత్రిపూట బలిచ్చేశారు. Mining baron in Tamil Nadu who is being investigated for tax evasion and illegal mining has now been named in a bizarre case of human sacrifice in Madurai. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కలంతా వెతికారు. అయినా సరికి దొరకకపోవడంతో వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ గ్రానైట్ రాయ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పోలీస్ వాళ్ళని కూడా మేనేజ్ చేసేసారు. దాంతో పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు. ఇంకా వీళ్ళ పేరెంట్స్ కి ఒక చోట పాతి పెట్టిరు అనే కొంచెం ఇన్ఫర్మేషన్ అందింది. దాంతో వాళ్ళ పేరెంట్స్ కి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని కలిచారు. అతని పేరే యు సగాయం. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. హీఈస్ ది గ్రేట్ లీడర్. ఈయన ఒక్కడు రెస్పాండ్ అయ్యి వీళ్ళకి జరిగిన న్యాయం జరగాలని కోర్టుకి తీసుకెళ్లాడు. తీసుకువెళ్ళిన తర్వాత కోర్టులో జడ్జి గారు ఏం చెప్పారంటే, మీకు ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉందో అక్కడ వెళ్ళి దొవ్వి చూడండి అని చెప్పారు. అప్పుడు ఈవినింగ్ జడ్జిమెంట్ వచ్చేసరికి 4 o'clock అవుతుంది. సో ఆ గ్రానైట్ రాయ్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6-7 అవుతుంది. ఇంకా నైట్ అయ్యేసరికి శవాల్ని చూసి భయపడతారని ఆ పోలీసు వాళ్ళు ఈ టైంలో మేము చేయలేము, రేపు చేస్తామని అన్నారు. అయినా సరే యు సగాయం ఆయన ఇంటికి వెళ్లకుండా ఆ రోజు నైట్ మొత్తం అక్కడే గడిపాడు. ఎలా ఒక దీపం పట్టుకొని అలాగే ఒక మంచం మీద పడుకున్నాడు. సో మరుసటి రోజు తెల్లారేసరికి చూసేసరికి 2 శవాలు దొరికాయి. ఒకవేళ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కనుక ఇంటికి వెళ్ళిపోతే ఈ గ్రానైట్ రాయ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు శవాల్ని మార్చేస్తారనమాట. ఒక్క ఎవిడెన్స్ దొరకకుండా మార్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దృశ్యం సినిమాలో శవాల్ని ఎట్లయితే మారుస్తారో అదే విధంగా వీళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ దొరకకుండా మార్చుదామని ప్లాన్ చేస్తారు. కాబట్టి ఈ ఒక్క వ్యక్తి ఆ రోజు నైట్ మొత్తం పడుకోకుంటే ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసేదే కాదు. కోర్టు ఈ గ్రానైట్ రాయ్ ప్రాజెక్ట్ ఓనర్లని ఇదంతా ఎవరైతే చేపించారో వాళ్ళకి శిక్ష పడేటాడు చేసింది. యు సగాయన్ ఒక నిజాయితీని చూసి రాజకీయ నాయకులు 36 సార్లు ట్రాన్స్ఫర్ చేపించారు. నిజాయితీ పరుల్లో చెప్పాలంటే హీఈస్ ది నెంబర్ 1. యు సగాయం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.